ఈ ఓవరాల్‌గా ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ నుంచి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12థ్ స్టాండర్డ్స్ నుంచి టోటల్‌గా ఇన్ఫార్మ్స్ అనేవి రిసీవ్ అయ్యేవండి చూద్దాం. ఫస్ట్‌గా గ్రాడ్యుయేట్ లెవెల్‌లో చూసుకున్నట్లయితే మనకి 58,40,861 అప్లికేషన్స్ వెళ్ళడం జరిగిందండి. ఇవి కూడాను ఆల్ ఓవర్ ఇండియా అండి. ఆల్ జోన్స్ కలిపి కూడాను. ఓకే. అయితే అండర్ గ్రాడ్యుయేట్స్ లెవెల్‌కి ఎన్ని వెళ్ళాయంటే అప్లికేషన్స్ టోటల్‌గా చూసుకుంటే 63,26,813 అనేవి అప్లికేషన్స్ అనేవి వెళ్ళడం జరిగింది. ఇది కూడాను మన ఇండియా మొత్తం మీద వెళ్ళాయండి. అన్ని జోన్స్‌కి కలిపి కూడాను. ఇవి కూడా మొత్తం అప్రాక్సిమేట్‌లీగా దగ్గరగా ఈ నెంబర్ ఉంది. ఇది ఆర్‌టీఐ నుంచి వచ్చిన రిప్లై అండి. ఓకే. నెక్స్ట్ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా! ఈ నెంబర్స్ కింద మనకి సిన్స్ స్క్రూటినింగ్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ ఇట్ మే చేంజ్ హెన్స్ దీస్ నెంబర్ ఆర్ టెంటివ్. అంటే మనకి ఈ అప్లికేషన్స్ అనేవి గ్రాడ్యుయేట్ లెవెల్ అవ్వచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అవ్వచ్చు. ఇది ప్రోగ్రెస్లో ఉంది. అంటే ఏ అప్లికేషన్స్ అనేవి మనకి సక్సెస్ అయ్యేవి, ఏవి రిజెక్ట్ అయ్యాయి, ఇంకా నెంబర్స్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది అనేసి మనకి చెప్పడం జరిగింది. ద నెంబర్ ఆర్ టెంటివ్, ఈ నెంబర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేసి ఆర్‌టీఐ రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఓవరాల్ కాంపిటీషన్ గ్రాడ్యుయేట్స్ లెవెల్ ఎలా ఉంది? ఓవరాల్ కాంపిటీషన్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12థ్ స్టాండర్డ్‌లో ఈ 12థ్ స్టాండర్డ్ లెవెల్ ఎగ్జామ్స్ ఏ రకంగా ఉన్నాయని చూసుకున్నట్లయితే ఓవరాల్ చూసుకుంటే కాంపిటీషన్ విషయానికి వస్తే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్‌లో 8,113 వేకెన్సీ ఉంది. అయితే టోటల్‌గా ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయని చెప్పాము? 58,40,861 అప్లికేషన్స్ అనేవి వెళ్ళడం జరిగింది 8,113 పోస్టులకి. అయితే పెర్ పోస్ట్‌కి ఒక పోస్ట్‌కి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే 719 మంది పోటీ పడడం అనేది జరుగుతుంది. ఇది ఏంటి గ్రాడ్యుయేట్ లెవెల్‌లో. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక పోస్ట్‌కి 719 మంది పోటీ పడడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ ఈ నెంబర్ అంటే మ్యాక్సిమం 700 వరకు రావచ్చు. కొన్ని అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి కాబట్టి. ఓకే. ఇవి అన్ని జోన్స్‌కి కలిపేసండి. సెపరేట్‌గా చేయలేదు. అది గమనించండి. నెక్స్ట్ మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో చూసుకుంటే టోటల్‌గా ఉన్న వేకెన్సీ 3,445 వేకెన్సీ ఉన్నాయి. అయితే టోటల్‌గా అప్లికేషన్స్ ఎన్ని వెళ్ళాయి? 63,26,813 అప్లికేషన్స్ అనేవి వెళ్ళడం జరిగింది. అయితే ఒక పోస్ట్‌కి 1836.5 మ్యాక్సిమం 1836 అండి. అంటే 1800 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది పెర్ పోస్ట్‌కి. ఒక పోస్ట్‌కి కాంపిటీషన్ అనేది ఇంత ఉంది. ఇది అప్రాక్సిమేట్లీ ముందులే చెప్తున్నా అప్రాక్సిమేట్లీ ఇంకా మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కొద్ది రోజుల్లో వస్తుంది. కానీ మ్యాక్సిమం ఈ నెంబర్కి దగ్గరగా ఉన్నాయి అప్లికేషన్స్. అది గమనించండి. ఓకే. నెక్స్ట్ టోటల్ వేకెన్సీ గ్రాడ్యుయేట్ అలాగే 12థ్ స్టాండర్డ్స్ ఈ రెండు చూసుకున్నట్లయితే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్‌లో 8,113 వేకెన్సీ ఉందని చెప్పాము. అలాగే మనకి 12థ్ స్టాండర్డ్ అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ లెవెల్‌లో మనకి టోటల్ వేకెన్సీ ఎంత ఉంది? 3,445 వేకెన్సీ ఉండడం జరిగింది. అయితే టోటల్‌గా చూసుకుంటే ఎన్‌టీపీసీ ఈ రెండింటికి కలిపేసి నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి టోటల్‌గా మనకు ఉన్న వేకెన్సీ ఎంత ఎన్‌టీపీసీలో అంటే 11,558 వేకెన్సీ ఉంది. అయితే టోటల్‌గా ఎన్ని ఫామ్స్ ఫిల్ అయ్యాయి? గ్రాడ్యుయేట్ లెవెల్‌లో అవ్వచ్చు, అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో అవ్వచ్చు. మనకి గ్రాడ్యుయేట్‌లో 58 లక్షల వరకు వెళ్ళే అప్లికేషన్స్ అని చెప్పా. అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్‌లో 63 లక్షల వరకు కూడా వెళ్ళాయని చెప్పాం. అయితే టోటల్‌గా కలిపితే మనకి 1,21,67,679 మ్యాక్సిమం 1 crore ప్లస్ అప్లికేషన్స్ అనేవి మనకి 11,558 పోస్టులకి ఇన్ని అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది అనేసి మనకి ఆర్‌టీఐ అనేది రిప్లై ఇవ్వడం జరిగింది. ఆర్‌టీఐ అంటే ఏంటి? ఆర్‌టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అని అర్థం అండి. ఓకే. అయితే ఓవరాల్ కాంపిటీషన్ చూసుకుంటే మనకి మొత్తం ఎన్‌టీపీసీలో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ రెండు కలిపితే మనకి 1,21,60,679 పోస్టులు నేను చెప్పాను కదా! దాన్ని టోటల్ వేకెన్సీ ఎంత 11,558 వేకెన్సీ చూసుకుంటే ఒక పోస్ట్‌కి 1,052.7 అంటే 1,052 మంది పోటీ పడుతున్నారండి ఒక పోస్ట్‌కి. అంటే కాంపిటీషన్ చూడండి ఏ రేంజ్‌లో ఉందో ఈసారి.
నెక్స్ట్ పోస్ట్ కేటగిరీస్ విషయానికి వస్తే మనకి ఇవన్నీ కూడాను 12th స్టాండర్డ్ అండి. ఆల్రెడీ మనం గ్రాడ్యుయేట్ లెవెల్లో చూసుకున్నాం ఆల్రెడీ పోస్టులు. అయితే ఇప్పుడు 12th స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే మనకి కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ 2022 వేకెన్సీ ఉంది. అలాగే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు 900, ట్రైన్ క్లర్క్ 72. టోటల్గా వేకెన్సీ మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 3445. ఓకే. నెక్స్ట్ సిలబస్ విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్ ఏమండి, గ్రాడ్యుయేట్కి అండర్ గ్రాడ్యుయేట్కి 40 మార్క్స్, మ్యాథ్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి 30 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్, 90 మినిట్స్. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మనకి అనేది కట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనం బోర్డు అనేది ఎగ్జామ్ డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే ఎక్స్పెక్టెడ్గా చేశారండి, ఈ మంత్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉందనేసి మనకు ఆల్రెడీ బోర్డు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎవరైతే ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాస్తారో మనకి CBT 1 అండి. ఇవన్నీ కూడాను CBT 1 ఏప్రిల్లో 2025లో జరిగే అవకాశం ఉంది గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి. ఓకే. అయితే 12th స్టాండర్డ్ అదే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో CBT 1 ఎగ్జామ్ అనేది మనకి మే కానీ జూన్ కానీ 2025లో జరిగే అవకాశం ఉందనేసి మనకి ఆల్రెడీ రైల్వే బోర్డులో రిలీజ్ చేయడం జరిగిందండి ఈ డేట్స్ అనేది. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండి. ఓకే. థ్యాంక్ యూ.